ఒక రాజు పేద ప్రజల కోసం ఆహారం సిద్ధం చేయిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఒక పాము వేడివేడి పాయాసంలో పడి చనిపోయింది. కానీ దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఆ పాయాసం తిన్న ఆ పేద ప్రజలందరూ చనిపోయారు. అది చూసి రాజు చాలా బాధపడి అంతమంది పేదవాళ్లను చంపిన పాపం తనకే చుట్టుకుంది అని భావించాడు. పశ్చాత్తాపంతో రాజ్యాన్ని వదిలి సన్యాసిగా అడవిలోకి వెళ్లిపోయాడు. అలా నడుస్తూ అతను ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ రాజు ఆ గ్రామంలో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లి, ఇక్కడ దైవభక్తితో అతి సాధారణంగా ఎవరు జీవిస్తున్నారో తెలుసుకోవచ్చు. నేను ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాడు. ఆ ప్రజలు ఒక ఇల్లు చూపించి ఆ ఇంట్లో ఉన్న అన్న చెల్లెళ్ళు భక్తితో సాధారణంగా జీవిస్తున్నారని చెప్పారు. ఆ రోజు రాత్రి ఆ రాజు వాళ్ళ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ధ్యానం చేస్తూ ఉండటం ఆ రాజు గమనించాడు. సాధారణంగా తను తొందరగా లేచి అన్ని ఇంటి పనులు త్వరగా చేసేది. కానీ ఆ రోజు తను చాలా సేపు అలా ధ్యానంలోనే ఉంది. తన ధ్యానం పూర్తి అవ్వగానే తన అన్నయ్య ఇంట్లో అతిథి ఉన్నారుగా, నీవు చాలా ఆలస్యం చేశావు, అతనికి భోజనం పెట్టి పంపించాలిగా అని చెప్పాడు. తను శాంతంగా సమాధానమిస్తూ, అన్నయ్య, పైన యమధర్మరాజు దర్బారులో ఒక రాజు విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి, అవి చూస్తూ ఆలస్యమైందని చెప్పింది. అందుకు వాళ్ళ అన్నయ్య ఏం జరిగింది అని అడగ్గా, ఒక రాజు పేద ప్రజల కోసం భోజనం తయారు చేయించారు. కానీ దురదృష్టవశాత్తు పాయాసంలో పాము పడి అది తిన్న ప్రజలందరూ చనిపోయారు. అయితే ఈ పాపాన్ని ఆ పాముకి గాని, వంట వాళ్ళకి గాని, లేదంటే ఆ రాజుకి గాని ఎవరికి ఇవ్వాలో ధర్మరాజుకి అర్థం కావటం లేదని చెప్పింది. రాజు ఈ మొత్తం మాటలు విని, మరి ధర్మరాజు ఏం నిర్ణయించాడు అని ఆమెను అడిగారు. ఆ అమ్మాయి బదులిస్తూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఆ రాజు ఇంకొక రాత్రి ఉండటానికి అనుమతి తీసుకున్నాడు. మరో పక్క గ్రామంలో ప్రజలు మాట్లాడుకుంటూ, మన పక్క రాజ్యంలో రాజు ఎంతటి దుర్మార్గుడో చూడండి, పేదవాళ్ళందరినీ పిలిచి వాళ్ళ భోజనంలో విషం పెట్టి చంపించాడు అని నిజానిజాలు తెలుసుకోకుండా దూషిస్తున్నారు. మరుసటి ఉదయం ఆ అమ్మాయి మళ్లీ ధ్యానంలోకి వెళ్ళింది. తను ధ్యానం నుంచి బయటికి రాగానే ఆ రాజు, అమ్మాయి ఇప్పుడు చెప్పండి, ఆ పేదవాళ్లను చంపిన పాపం ఆ యమధర్మరాజు ఎవరికిచ్చారని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ, ఎవరైతే నిజానిజాలు తెలుసుకోకుండా ఆ రాజు మీద నిందలు వేస్తున్నారో వారికే ఆ పాపం తగిలిందని చెప్పింది. ఎవరైతే ఇతరుల్ని విమర్శిస్తూ వాళ్ళ పాపాలను లెక్కగడతారో వాళ్ళు తమంతట తామే పాపాలను కొని తెచ్చుకుంటారని ఆమె చెప్పింది.